తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఒక నెల రోజులు కూడా లేని సమయంలో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో మళ్ళీ మోడీయే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా, లేకపోతే ఏ పార్టీ అంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అనేది కూడా ప్రధాన చర్చనీయాంశమైన అంశం. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికార పీఠంలో కూర్చొని ఉండగా మరి మిగతా పార్టీల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా చూపించే అవకాశం ఉంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం సార్, సాధారణంగా కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ రాబోతుంది అని ప్రజలు ఒక అంచనాతో ఉంటారో అది పార్లమెంటు నియోజకవర్గాలలో కొంత ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. అలానే మనం రాష్ట్రాలలో చూసినట్లయితే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారం చేపడుతుందో వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీలు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కూడా చూస్తూ ఉన్నాం. బట్ తెలంగాణలో ఈసారి పరిస్థితి మాత్రం చాలా క్లిష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అధిష్టానం లేకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు చూపిస్తుంది. సో ఆ సెగ్మెంట్స్లో మనం చూసినట్లయితే సికింద్రాబాద్ లోక్సభ బరిలో మనం కాంగ్రెస్ పార్టీ నుండి దానం నాగేందర్ గారు ఉన్నారు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అలానే బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికి ఎంపీ స్థానాలు మనం చూసినట్లయితే ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందంట? ఇప్పుడు మనం ఈ ఎంపీ స్థాయి లోకసభ స్థానాలు పోయే ముందు మనం ఒక జనరల్గా అంటే నేపథ్యం చూస్తే రాజకీయ సమీకరణాలు చూద్దాము. జనరల్ నేపథ్యం కూడా ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఒక ఫేజ్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇంకా 5 ఫేజ్ అంటే ఇంకా 5 దఫాలు జరగాలి, 5 టైమ్స్. ఇప్పుడు దాదాపుగా మళ్ళీ మూడోసారి అంటే థర్డ్ టైం కూడా మోడీ గారి నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వం వస్తున్నది. దాదాపుగా అన్ని సర్వేలు కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొడుతున్నాడు. కొట్టిన తర్వాత అక్కడ ఇప్పుడు చర్చ ఎట్లా జరుగుతున్నది అంటే ఎన్ని స్థానాలు వస్తాయనే ఆ స్థానాల మీద జరుగుతుంది చర్చ. అది గెలవడం అనేది చెప్పేసి ఎన్ని స్థానాలు వస్తాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 400 స్థానాలు వస్తాయి అంటున్నారు. చాలామంది ఏంటంటే 300 కన్నా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇదే ట్రెండ్ బీజేపీ వైపు ట్రెండ్ పోతున్నది, ఆ ట్రెండ్ ఎక్కువైతే అది 350 నుంచి వెళ్ళి పైగా ఎంతైనా పోవచ్చు అని జరుగుతుంది. అంటే ఒకటేంటంటే మొత్తం మీద మొదలై ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ కాకముందే ఫలితాలు తెలిపోయినాయి. ఈసారి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకు కష్టమైనా కూడా జరిగేది ఏంటంటే ఈసారి మంచి మెజారిటీతోని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ గెలిచి అది అధికారం మళ్ళీ మూడోసారి చేజిక్కుంటుంది. అది జరుగుతున్నది. కాకపోతే ఎన్ని సీట్లు అన్నదే నడుస్తున్నది. ఇప్పుడు మనం సౌత్ చూస్తే సౌత్లో కూడా వాళ్ళకు పెద్దగా ప్రాముఖ్యత లేదు పెద్ద బీజేపీ. కానీ ఇవాళ ఉన్న ట్రెండ్లో 40 నుంచి 50 స్థానాల వరకు బీజేపీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఆ ట్రెండ్ చూస్తే నార్త్లో దాదాపుగా మొత్తం స్వీప్ చేసేటట్టుంది. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ కాశీ అంటే వారణాసికి పోవడం జరిగింది. అక్కడ నుంచి అయోధ్య కూడా 2 ప్రదేశాలు పోవడం జరిగింది. నేను దాదాపు ఒక 50 మందిని అడిగిన అక్కడ రకరకాల ప్రజలను. నేను 4 రోజులు అక్కడ ఉన్నాం. అందరూ ఒకటే మాట మాట్లాడినారు, బీజేపీ కూడా లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు, మేము మోడీ షాప్కు మోడీకి ఓటు దాల్తామంటే అక్కడ హిందీలో కాబట్టి మేము వేసేస్తామని చెప్పారు. రకరకాల వర్గాల వాళ్ళు అడిగిన రిక్షా పుల్లర్స్ నుంచి అక్కడ రిక్షాలు దొక్కే వాళ్ళు ఉన్నారు, ఇంకా కూడా రిక్షాలు ఉన్నాయి అక్కడ. రిక్షాలు దొక్కే వాళ్ళ నుంచి ఆటోలు నడిపే వాళ్ళు, తర్వాత ఈ హోటల్లో పనిచేసే వాళ్ళు, మామూలు స్థాయి నుంచి వెళ్ళి పై వర్గాల వరకు కూడా అందరూ అడిగితే దాదాపుగా ఒకటే. అంటే నేనేమనుకుంటే నేను అడిగిన ఇది వారణాసి మోడీ నియోజకవర్గం కదా ఇట్లా అంటానంటే తర్వాత మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చారు. నాకు మనం మాట్లాడిన వాళ్ళల్లో బీహార్ వాళ్ళు ఉండరు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉండరు, రాజస్థాన్ వాళ్ళు ఉండరు, ఢిల్లీ వాళ్ళు ఉండరు. దాదాపుగా నాకు వేరే పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళు నాకు ఎవరు కూడా కనపడలేదు. నేనే కొంత షాక్ తిన్నా. సర్ప్రైజ్గా షాకే తిన్నా, ఇంత వేవ్ ఉన్నదా, ఇంత ఎందుకు నడుస్తున్నది. సార్, మనం తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో సికింద్రాబాద్ లోక్సభ బరిలో కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ గారు, అలానే బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు, అలానే బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. సో మరి ఈ ముగ్గురిలో ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందువల్ల అంటారు? ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ బరిలో ముగ్గురు, దానం నాగేందర్ గారు కాంగ్రెస్, కిషన్ రెడ్డి గారు బీజేపీ, పద్మారావు గౌడ్ గారు బీఆర్ఎస్. అయితే మొన్న అసెంబ్లీ స్థానాలలో 7 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది.
పెద్ద మెజార్టీతో గెలిచింది, మామూలు కాదు, 30-40 అట్లా మెజార్టీతో గెలిచి ఒక్కొక్క ఎమ్మెల్యే స్థానం. మామూలుగా చూసుకుంటే ఆ ట్రెండ్ ప్రకారం అయితే పద్మారావు గౌడ్ గారు గెలవాలి, మంచి సునాయాసంగా గెలవాలి. కానీ ఇవాళ 23 ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో వేసిన ఓటర్ మూడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు పూర్తిగా మారిపోయింది. మారిపోయి ఇప్పుడు అంతా కూడా దాదాపుగా ఈ బీఆర్ఎస్ ఓటు పెద్ద ఎత్తున ఇటు బీజేపీకి షిఫ్ట్ అయింది. అట్లే కాంగ్రెస్ ఓటు కూడా, కాంగ్రెస్ ఒక సీటు కూడా రాలేదు. మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో పెద్దగా కాంగ్రెస్ ఒక సీటు రాలేదు. సిటీలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉండే. అప్పుడు ఈ దాన నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. ఈయన పద్మరావు గౌడ్ కూడా బీఆర్ఎస్ నుంచి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. కిషన్ రెడ్డి గారేమో కేంద్ర మంత్రి, ఎంపీ. ఇప్పుడు మామూలుగా చూస్తే ఇప్పుడు బీజేపీకి ఒక సీటు కూడా లేదు అక్కడ, ఎమ్మెల్యే సీటు మొన్న. దీని ప్రకారం అయితే పద్మారావు గారు గెలవాలి. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే కిషన్ రెడ్డి గారు క్లియర్గా మెజార్టీతో, మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు ఈసారి. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు తర్వాత బీఆర్ఎస్ ఓటు, రెండు ఓట్లు కూడా ఈ రెండు పార్టీల ఓట్లు మైనస్ అయ్యి బీజేపీకి బాగా పెరుగుతుంది. అంటే అక్కడ పార్టీని చూసి, పార్టీ కన్నా కూడా పార్టీని చూసి ఓటేస్తున్నారా, వ్యక్తిని చూసి ఓటేస్తున్నారు? వ్యక్తి కాదు ఇక్కడ, పార్టీ కూడా కాదు, మోడీ గారు. ఓకే. ఇప్పుడు బీజేపీకి కూడా అనడం లేదు మోడీకి ఇస్తాం, మోడీకి ఇస్తాం, మోడీకి ఇస్తాం. ఇట్స్ ఓన్లీ ద వర్డ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అది ఒకటే నడుస్తున్నది. ఇక బీజేపీ కూడా అనడం లేదు. ఓకే. కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారు 2019లో గెలిచినా అది మోడీ వేవ్తోనే గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ గెలిచినా కూడా కిషన్ రెడ్డి గారు ఆయన ఓటమి గెలుపు అనేది ఆయన సొంతంగా కాదు, అది మోడీ గారి హవా లేదా ఆ వేవ్ అదే ఆయన గెలిపిస్తున్నది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. నెక్స్ట్ మనం చేవెళ్ల లోక్సభ బరిలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి గారు, బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, అలానే బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో కూడా 7 మనం ఎమ్మెల్యే స్థానాలను చూస్తే మొన్నటి ఎలక్షన్లో శేర్లింగంపల్లి, తర్వాత రాజేంద్ర నగరు, చేవెళ్ళే, తర్వాత ఇంకొక నియోజకవర్గం చేవెళ్ళ, తర్వాత ఇది మన మహేశ్వరం, ఈ 4 స్థానాలు బీఆర్ఎస్ గెలవడం జరిగింది. తర్వాత తాండూరు, వికారాబాదు, పరిగి కాంగ్రెస్ గెలవడం జరిగింది. బీజేపీ ఒక స్థానం కూడా లేదు. కానీ సర్ప్రైజింగ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసారి ఈ 3 క్యాండిడేట్లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ గెలుస్తున్నారు. కారణం ఏంటంటే మళ్ళీ ఇక్కడ అదే బీజేపీ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తా, బీఆర్ఎస్ ఇక్కడ శ్రీలింగంపల్లిలో అరకపూడి గాంధీ గారని దాదాపు 60,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచిండు. అదే మళ్ళీ ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్లో 35-40 వేల మధ్యతో గెలిచాడు. అదే మళ్ళీ ప్రకాష్ గౌడ్ గారు పోయి ఇలా కాంగ్రెస్లో గెలిచాడు. అట్లాగే ఈవెన్ సబితా ఇంద్రారెడ్డి గారు కూడా 30,000 పై మెజార్టీతో. మామూలుగా అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే రంజిత్ రెడ్డి గారు గెలవాలి. రంజిత్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్లో ఉండే, బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కి వస్తే ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అంతకుముందు కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిండు. ఈయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రంజిత్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ సీను రివర్స్ అయింది. ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ, రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్, కాసాని జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్. కానీ ఇవాళ ఉన్న ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన శ్రీలింగపల్లి కానీ, లేకపోతే రాజేంద్ర నగర్ కానీ, లేకపోతే మహేశ్వరం కానీ, ఇవన్నీ కూడా దాదాపు సిటీకి ఆనుకున్న ఏరియాలు మొత్తం. ఇది పేరు చేవెళ్ళ నియోజకవర్గం దాదాపు చుట్టుపక్కలంతా హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ అంటే సిటీ ఉంటుంది, నడుతుంది. ఈసారి ఖచ్చితంగా నా ఉద్దేశంలో అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ఇవన్నీ 3 బట్టి మాత్రం కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. ఓకే. నెక్స్ట్ మనం మల్కాజ్గిరి లోక్సభ బరిలో చూసినట్లయితే కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి గారు, బీజేపీ నుండి ఈటెల రాజేందర్ గారు, అలానే బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి గారు. సో ఇక్కడ మనకి కాస్త అట్రాక్టివ్గా చూడాలంటే ఈటెల రాజేందర్ గారిని చూడొచ్చు, రైట్? సో ఏం జరగబోతుందంట ఇక్కడ కూడా? ఈ మల్కాజ్గిరి కూడా దాదాపు అర్బన్ ఏరియా మొత్తం, మేడ్చల్ జిల్లా అంతా కూడా. దానిలో కూడా ఉన్న నియోజకవర్గాలు ఏంటంటే కూకట్పల్లి, తర్వాత ఇది మేడ్చలు, కుతుబుల్లాపూరు,
మల్కాజ్గిరి ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అదంతా మళ్ళీ సిటీ మొత్తం. చేవెళ్ళ మేడ్చల్ డిస్ట్రిక్ట్ పేరే కానీ ఇక్కడ కూడా ఏంటంటే మొన్న మంచి మెజారిటీతోనే బీఆర్ఎస్ గడవడం జరిగింది. మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి అల్లుడు, తర్వాత కుతుబుల్లాపూర్లో వివేక్ గారు, ఇక్కడ కూకట్పల్లిలో కృష్ణారావు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అట్లా చూసుకుంటే దాదాపుగా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. ఆ లెక్క ప్రకారం ఏంటంటే ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవాలి. కానీ వాస్తవంగా పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఓటైన తర్వాత బీఆర్ఎస్ ఓటు పర్సెంటేజ్ పెద్ద ఎత్తున మైనస్ అయింది. మామూలుగా కాంగ్రెస్కి ప్లస్ కావాలి, కానీ అది లేదు. కాంగ్రెస్ ప్లస్ కాకుండా బీజేపీ ప్లస్ అవుతుంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో పార్లమెంట్లో కూడా ఆ పార్టీ రావాలి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడు ఎట్లున్నదంటే ఇక్కడ బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఓటు మైనస్ అవుతున్నది. ఇప్పుడు ఈసారి చూడండి, పోయినసారి ఈ ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల స్థానాలలో బీఆర్ఎస్కు ఒక దాదాపు 2 నుంచి 3 లక్షల మెజార్టీ వచ్చింది. ఎంపీ మొత్తం అంత కలుపుకుంటే ఎక్కువ వచ్చింది, 3 లక్షల దాకా వచ్చినట్టు. కానీ ఆ 3 లక్షలు వచ్చిన దాంట్లో సగం ఓట్లు పోయి సగం ఉన్నా కూడా గెలవాలి కదా, 1/3 ఉన్నా కూడా గెలవాలి, కానీ గెలిచే పరిస్థితి లేదు, గెలవడు. ఇక్కడ పోటీ ఈ రెండింటి పార్టీల మధ్యనే ఉంటుంది. కానీ సరే, మనం జహీరాబాద్ లోక్సభ బరిలో చూసినట్లయితే కాంగ్రెస్ నుండి సురేష్ కుమార్ గారు, బీజేపీ నుండి బీబీ పాటిల్ గారు, అలానే బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, రైట్. మరి వీళ్ళలో ఎవరు విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ కూడా మేడం, ఈ జహీరాబాద్ లోకసభ పరిధి 4 నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లాలు ఉంటాయి. 3 నియోజకవర్గాలు మాత్రమే జహీరాబాద్, అంటే ఇప్పుడున్న సంగారెడ్డి. ఇప్పుడు జహీరాబాదు, నారాయణఖేడు, తర్వాత ఆందోళన 3 ఉంటాయి. అటు నిజామాబాద్లో ఉన్నాయి 4 జిల్లాలు ఉంటాయి. ఇప్పుడు కామారెడ్డి నుంచి మొదలు పెడితే ఎల్లారెడ్డి, తర్వాత బాన్స్వాడ, మిగతా అన్నీ కూడా దీని కిందకు ఉంటాయి. ఇది జహీరాబాద్ లోకసభ స్థానాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ కూడా ఇవాళ ట్రెండ్ ప్రకారం చూస్తే ఒక కామారెడ్డిలో వాళ్ళకి 30 నుంచి 40 వేల మెజార్టీ వచ్చేటట్టున్నది బీజేపీ. ఇప్పుడు బీబీ పార్టీలు ఇప్పటి వరకు కూడా రాజీనామా చేసిండో, దాన్ని యాక్సెప్ట్ అయిందో లేదో, స్టిల్ ఈజ్ బీఆర్ఎస్. ఒకవేళ రాజీనామా ఆమోదించకుంటే ఆయన ఇప్పటి కూడా బీఆర్ఎస్ ఎంపీఏ. ఆయన తీరా ఎలక్షన్స్ ముందు బీజేపీకి జంప్ చేయడం జరిగింది. ఆయన మొత్తం లెక్కలు చూసుకున్నాడు బాగా, తెలుగుకోవడానికి. నేను ఎందుకు తెలుగుకోవాలనుకుంటానంటే ఈయన గెలుస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ సురేష్ శెట్టి గారికి కాంగ్రెస్లో ఉన్న చాలా మంది నాయకులు సరిగ్గా సాయం చేయడం లేదు, ఒకటి. రెండవది ఇక్కడ గాలి అనిల్ కుమార్ గారు పెద్ద ఫ్యాక్టర్ కాదు, ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ ప్రధాన పోటీ అయితే మనం కాంగ్రెస్ సో ప్రధాన పోటీ అయితే మనం కాంగ్రెస్. అలానే ఏమైంది మనం అదే అంత బాగుండేది, దీనికి ఏమైంది ఇట్లా? రెడీ. సో ప్రధాన పోటీ మనకి కాంగ్రెస్ అలానే బీజేపీ మధ్య కనిపిస్తుందా? సురేష్ కుమార్ గారు అండ్ బీబీ పాటిల్ మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మనం నిజామాబాద్ లోక్సభ బరిలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి గారు, అలానే బీజేపీ పార్టీ నుండి ధర్మపురి అరవింద్ గారు, బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ నిజామాబాద్ లోకసభ బరిలో 2 స్థానాలేమో పాత కరీంనగర్ జిల్లా, అంటే జగిత్యాల, ధర్మపురి 2 బీఆర్ఎస్ గెలవడం జరిగింది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఏమో నిజామాబాద్ రూరల్ అండ్ అర్బన్ 2 ఉన్నాయి. తర్వాత ఆర్మూరు, తర్వాత బాల్కొండ, బోధన్. అయితే అక్కడ 2 కాంగ్రెస్ గెలిచింది, మిగతా ఒకటి బీఆర్ఎస్ గెలిచింది, ఒకటి బీజేపీ గెలిచింది. ఆర్మూరు తర్వాత మన నిజామాబాద్ అర్బన్ ఏమో బీజేపీ గెలిచింది. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు మళ్ళీ పోటీ తీవ్రంగా ఉన్నది. ఎంత తీవ్రంగా ఉన్నదంటే 3 మధ్య ఉన్నది. 3 మధ్యలో కూడా మళ్ళీ బీజేపీకి కొంత అనుకూలమైన పరిస్థితి. ఎందుకంటే ఇదంతా మోడీ గాడిపోయి ఎంపీ ఎలక్షన్స్ కేంద్రం మొత్తం కూడా దాదాపుగా పోయినసారి కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్కు వేసిన ఓట్లలో పెద్ద ఎత్తున షిఫ్ట్ అయ్యి, అంటే ఇది తర్వాత ఎలక్షన్స్ ఉండదు, కానీ ఈ ఒక్క ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం మొన్న
కాంగ్రెస్ ఎట్లయితే గెలిచిందో అన్ని పార్టీల వాళ్ళు వ్యతిరేక బీఆర్ఎస్కి ఉన్న వాళ్ళంతా కూడా మన కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో బీజేపీ ఓటర్స్ కూడా మన కాంగ్రెస్కి ఇచ్చారు 2023 అసెంబ్లీ. ఇప్పుడు ట్రెండ్ ఏమున్నదంటే ఈ ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పక్క పెట్టి బీజేపీకి ఈసారి ఒకసారి ఓటేస్తాం అనేది ఒక ప్రబలంగా జనాలలో పోయింది. ఇప్పుడు అది గ్రామీణ స్థాయిలో కూడా పోయింది. దాంట్లో బీసీ యువకులలో బీసీ నాయకత్వంలో పెద్ద ఎత్తుంది. ఇప్పుడు మీరు సామాజిక వర్గాలుగా చూస్తే జీవన్ రెడ్డి గారు రెడ్డి, ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మున్నూరు కాపు. అయినప్పటికీ కూడా ఇక్కడ కులాల ప్రభావం పెద్ద కనబడతలేదు. లేకపోతే మిగతా అంశాల కన్నా కూడా ఎక్కువ మోడీ ఫ్యాక్టరీ మళ్ళీ ఇక్కడ చేస్తున్నది. కాబట్టి ఇక్కడ ఉద్దేశంలో ముగ్గురి మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా మొగ్గు ధర్మపురి అరవింద్కే ఉంటుంది, గెలిచే అవకాశం. అంటే లాస్ట్ టైం కూడా మనము కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు ఉన్నప్పటికీ కూడా 1,00,000 ఓట్ల పైన గెలిచారు. అరవింద్ గారే విన్ అయ్యారు కాబట్టి కాస్త సెలబ్రిటీ ఫోకస్ వచ్చేసింది దీనికి. ఉన్నది. రెండోది ఏంటంటే ఇప్పుడు అదే ఈ ధర్మపురి అరవింద్ గారు మొన్న కోరిట్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈయన పెద్ద ఫ్యాక్టర్ కాదు, గొప్ప కాదు, మోడీ మాని అంతే. గెలిస్తే ఆయనతోనే గెలుస్తాడు, ఆయనతోనే గెలుస్తాడు అంతే. అంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎక్కడ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ కూడా మిగతా వాళ్ళ లెక్క 100% గెలవకుండా ఇక్కడ కూడా బీజేపీకే ఈ ఇద్దరు క్యాండిడేట్ కన్నా ఎక్కువ అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుండి ఎవరు ఎక్కువగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మహబూబాబాద్ లోక్సభ బరిలో మనం కాంగ్రెస్ పార్టీ నుండి బలరాం నాయక్ గారు, లేకపోతే బీజేపీ నుండి సీతారాం నాయక్ గారు, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత గారు, ఈ ముగ్గురు ఉన్న మేబీ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయేమో అనుకుంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ మాత్రం సామాజిక సమీకరణలో ముగ్గురు కూడా లంబాడ ఎస్టీ రిజర్వ్డ్ మహబూబాబాద్. ఇక్కడ మనం పోయిన 23 అసెంబ్లీ ఎలక్షన్స్లో 7 స్థానాలలో 6 స్థానాలు కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఒక స్థానం బీఆర్ఎస్ గెలిచింది, ఇది భద్రాచలం. ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఇప్పుడు మళ్ళీ దీనిలో కలిసింది, ఇంట్లో వెంకట్రావు అనుకుంటా ఆయన పేరు, మళ్ళీ కాంగ్రెస్ని గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రం బీజేపీకి అంత అనుకూలంగా ఎందుకు లేదంటే ఇదంతా కూడా ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ, తర్వాత ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ అర్బన్ ఏదైతే మోడీ మానియా, మోడీ హవా అనేది ఈ ఏరియాలలో కొంచెం తక్కువ ఉండదు. తర్వాత ఇక్కడంతా కూడా లెఫ్ట్ కొంత కమ్యూనిస్ట్ ప్రభావం కానీ నక్సలైట్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియా కాబట్టి అదొకటి ఉంటుంది. రెండోది ఈ ఇద్దరు క్యాండిడేట్ల కన్నా బలరాం నాయక్ అంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసిండు, కొద్దిగా సీనియర్ లీడర్ ఉన్నది. మొత్తం మీద మాత్రం ఇక్కడ మాత్రం క్లియర్గా కాంగ్రెస్కే మొగ్గున్నది. ఓకే, నెక్స్ట్ మనం ఖమ్మం లోక్సభ బరిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. అంటే మనకు బీజేపీ నుండి వినోద్ రావు గారు, బీఆర్ఎస్ నుండి నామా నాగేశ్వరరావు. ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ 7 సీట్లు వాళ్ళే గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకున్నారు. అంటే ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పక్క అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ పెట్టకుండా పక్క ఇట్లా వెళ్తారమ్మా. ఇప్పుడు నామినేషన్స్ ఇంతకు ముందు వరకు వ్యక్తి ఎవరైనా మోడీ మానియా చూసి ఎలా విన్ అయ్యారో మేబీ కాంగ్రెస్ పార్టీ చూసేమో అని అనుకుంటున్నారు. రూలింగ్ పార్టీగా ఉంది, నామినేషన్ స్టార్ట్ అయినాయి, ఎలక్షన్స్ ఒక ఫేజ్ అయిపోయింది, ఇంకా కూడా క్యాండిడేట్ను మీరు డిక్లేర్ చేయలేదంటే మీరు ఏ స్థాయిలో ఉన్నట్టు. ఇప్పుడు ఇవాళ పెద్ద చర్చ జరుగుతున్నది. 2 స్థానాలు కాంగ్రెస్ నిర్ణయించలేదు, ఒకటి కరీంనగర్, 2 ఖమ్మం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ టికెట్లు ఇవ్వడానికి ఇంత అశక్తత ఎందుకు అవుతున్నది, ఇంత ఈ నిర్ణయాధికారం ఎందుకు లేకుండా పోతున్నది పెద్ద చర్చ. దాని నెగటివ్ కూడా అవుతున్నది. వాళ్ళు ఎందుకు నాకు అర్థమైంది కానీ దీని తర్వాత చెప్తాం, ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో మనకు తెలియదు కాబట్టి ఎక్కువ మామూలుగా అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ చూద్దాం సార్ మనం. నెక్స్ట్ పెద్దపల్లి లోక్సభ బరిలో మనం కాంగ్రెస్ పార్టీ నుండి గడ్డం వంశీకృష్ణ గారు, బీజేపీ నుండి మాసగోని శ్రీనివాస్ గారు, అలానే బీఆర్ఎస్ నుండి కొప్పుల ఈశ్వర్ గారు, ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది? ఇప్పుడు మామూలుగా మళ్ళీ మనం 23 ఎలక్షన్లు చూస్తే 7 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, మంచి మెజార్టీతో గెలిచింది. ఒక్కొక్కటి 30, 40, 50 వేల మెజార్టీతో గెలిచింది. మళ్ళీ సమస్య ఏమొస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఒక అంశం ఏమొస్తున్నదంటే ఈ గడ్డం వంశీ కానీ కొప్పుల ఈశ్వర్ కానీ ఇద్దరు ఒక సామాజిక వర్గానికి కానీ మాల సామాజిక వర్గానికి చెంది. ఈ మాల సామాజిక వర్గం అక్కడ బలహీనంగా ఉన్నది. ఇది ఈ పెద్దపల్లి మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ మాసగాని గోని శ్రీనివాస్ అంటే నేతగాని సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఇది ఎస్సీలలో ఉన్నది. సరే ఒక ఎస్సీలు ఓట్లెత్త గెలవరు కానీ ఇక్కడ కూడా మామూలుగానైతే
ఇప్పుడు గోబై ట్రెండ్ పాత ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మామూలు కానీ గడ్డ వంశీకృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ 5-6 రోజులు చూస్తున్న రిపోర్ట్ ఏంటంటే అక్కడ కూడా బీజేపీ బాగా పికప్ అవుతున్నది వస్తున్నది. ఇప్పుడు కూడా ఇంకా ఎలక్షన్ దగ్గర వరకు టైట్ అయ్యే పరిస్థితి ఉన్నది అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఇదేంటంటే గడ్డం వంశీకృష్ణకే క్లియర్ కట్ మార్జిన్ ఉంది. నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ట్రెండ్ అట్లా పోతున్నది రెండింటి మధ్య, బీజేపీ బీఆర్ఎస్ మధ్య, మన కాంగ్రెస్ మధ్య. కానీ ఇప్పటికి కూడా మంచి మెజారిటీతోని ఉన్నాడు. మనం నల్గొండ లోక్సభ బరిలో చూసినట్లయితే కాంగ్రెస్ నుండి రఘువీర్ కుందూరు, అలానే బీజేపీ నుండి శానంపూడి సైదిరెడ్డి గారు, బీఆర్ఎస్ నుండి కంచెల కృష్ణారెడ్డి గారు. రైట్, ఇప్పుడు ఇక్కడ మాత్రం క్లియర్ కట్గా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉన్నది. దానిలో ఇటు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం. ఈయన రెడ్డి సామాజిక వర్గమే. ఈయన జానారెడ్డి గారి కొడుకు రఘువీరారెడ్డి కుందూరు. ముగ్గురు రెడ్లే ముగ్గురు రెడ్డి సామాజిక వర్గమే. సో మరి అదే ఈ కాంగ్రెస్కే మొక్కు ఉంటుంది అక్కడ ఖచ్చితంగా గెలిచే సీట్లలో అది ఒకటి వరకు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మనం వరంగల్ లోక్సభ బరిలో చూసినట్లయితే కడియం కావ్య గారు, బీజేపీ నుండి ఆరూరి రమేష్ గారు, అలానే మారేపల్లి సుధీర్ కుమార్ గారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు కడియం కావ్య గారు కాస్త ఫోకసింగ్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే కడియం శ్రీహరి గారికి సంబంధించి కుమార్తె నుంచి ఉన్నారు. అండ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వీళ్ళిద్దరూ సెలబ్రిటీస్లో ఉన్నారు. రైట్, న్యూస్ అంతా వీళ్ళిద్దరు చుట్టే తిరుగుతుంది. ఒకటి మేడం, ఇప్పుడు విషయం ఏంటంటే కడియం కావ్య గారు కడియం శ్రీహరి గారు బిడ్డ. కడియం శ్రీహరి గారు ఒక 15 రోజుల క్రితం వరకు కూడా బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు, అంతకుముందు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. తర్వాత ఈ కడియం శ్రావ్యకు బీఆర్ఎస్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాతనే కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్ రావడం జరిగింది. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్. ఈ ఆరూరి రమేష్ గారు కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్. బీజేపీ టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన వర్ధనపేట 2 సార్లు ఎమ్మెల్యే, మొన్న ఓడిపోయాడు కాబట్టి బీజేపీలో కలిసిండు. ఈయన కూడా ఎంత ప్రభావం అంటే బీజేపీలో కలిసిన తర్వాత మళ్ళీ బలవంతంగా బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకుపోయి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్లిప్ అయ్యి వచ్చి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఈయన అఫీషియల్ బీఆర్ఎస్. అంటే ఈ ముగ్గురు బీఆర్ఎస్ క్యాండిడేట్. ఇప్పుడు అక్కడ చెప్తాను, నేను కూడా ఓటను, వరంగల్ నాది ఓటు. అక్కడ జనాలలో ఒక పెద్ద డైలమా ఏంటంటే ఏ బీఆర్ఎస్ నాయకునికి ఇద్దాం. రైట్, ఇప్పుడు దాని మీద కూడా ఈ 2 పార్టీల మీద కూడా ఇంకా వీళ్ళకి పార్టీలో క్యాండిడేట్స్ దొరకలేదా, బీఆర్ఎస్ నుంచి తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏముందని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇది కాంగ్రెస్ సీటు, కానీ ఈ టికెట్ల పంపిణీ సరిగ్గా జరగలేదనేది బాగా బలమైన అభిప్రాయం ఉన్నది. కాబట్టి అటు హనుమకొండ తర్వాత లేదా వరంగల్ వెస్ట్ అంటారు, తర్వాత వరంగల్ ఈస్ట్ అంటారు. ఈ 2 నియోజకవర్గాలు అర్బన్ ఏరియాలు ఉంటే పెద్ద ఎత్తున ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ అర్బన్ ఏరియా ఒకవేళ పెద్ద ఎత్తున బీజేపీ మోడీ మ్యాజిక్ ఏమైనా పనిచేస్తే మాత్రం ఆరూరి రమేష్కి గెలుస్తారు. ఇది పెద్దగా మారేపల్లి సుధీర్ కుమార్ పెద్దగా లేడు. ఇద్దరి మధ్యనే ఉంటుంది, ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఈ ఫైట్లో ఒకవేళ ఇది కాంగ్రెస్ ఇచ్చిన టికెట్ తప్పు అని జనాలు ఒకవేళ ఎక్కువ భావిస్తే ఆరూరి రమేష్ గారికి గెలిచే అవకాశం ఉంటుంది. లేదా కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా తెలివిగా మేనేజ్ చేసి కొద్దిగా కష్టపడి ఆ వ్యతిరేకం తగ్గించుకుంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే అండి, సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య బాగుపోతున్నది ఇది. సో నెక్స్ట్ మనం మెదక్ లోక్సభ బరిలో చూసినట్టయితే కాంగ్రెస్ నుండి నీలం మధు గారు, బీజేపీ నుండి రఘునందన్ రావు గారు, అలానే బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి గారు. అయితే ఒకటే ఒక సీటు మొత్తం 17 సీట్లలో బీఆర్ఎస్కు ఏ కొద్దిగా గెలిచే అవకాశం ఉన్నా ఆ సీటు మాత్రం మెదక్. ఎందుకంటే దానిలో మొన్న గెలిచిన స్థానాలు చూసుకుంటే 6 స్థానాలు వాళ్ళకి వచ్చినాయి. ఇది ఒక్క మెదకు స్థానిక ఎమ్మెల్యే స్థానం మాత్రమే మైనంపల్లి హనుమంతరావు కొడుకు గెలిచిండు. మిగతా అన్నీ అంటే సిద్దిపేట, గజ్వేలు, నర్సాపూరు, తర్వాత దుబ్బాక, సంగారెడ్డి, తర్వాత పటాన్చెరు అన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది మంచి మెజారిటీతో. హరీష్ రావు 70,000 కేసీఆర్ 35,000, మిగతా వాళ్ళు కూడా 30,000 పైన గెలిచిన అందరూ. అయితే ఈసారి 2 నాయకులు ఇక్కడ ఉన్నారు. ఎవరు? హరీష్ రావు గారు ఒకవైపు, కేసీఆర్ గారు ఒకవైపు. వాళ్ళకు పోంగ మిగిలిన ఒకటే ఒక కోట, 17 కోటలలో 16 కోటలు పోయినాయి. ఈ ఒక కోటను నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు మాన్య గట్టిగానే పనిచేస్తుందని కూడా చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళకి కొంత పట్టు కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈయన సిద్దిపేట కలెక్టర్ కూడా పనిచేసిండు, కొద్ది ప్రజలకు సుపరిచితులే.
తర్వాత ఈ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది మెదక్లో, మొత్తం మెదక్ సామాజిక. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేసి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున అక్కడ ఒకవైపు నుండే సపోర్ట్ చేస్తానని గెలిపేయడానికి, ఒకవేళ ఆ కొన్ని పాజిటివ్ అంశాలు ఆయనకు ఉన్నాయి. ఇక్కడ నీలం మధు పెద్దగా ఫిగర్ కాలేదు కాంగ్రెస్ క్యాండిడేట్. ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ ఇద్దరి మధ్యనే పోటీ ఉన్నది. ఇది వెంకటరామరెడ్డి గారి మధ్య, అటు రఘునందనరావు గారి మధ్య, నీలం మధు థర్డ్ పొజిషన్ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య పోటాపోటీ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న లెక్కలలో మొగ్గు ఎక్కువగా వెంకటరామరెడ్డి గారికి ఉన్నది. వెంకటరామరెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇది ఒకటే సీట్ ఉన్నది వాళ్ళకి. ఓకే, మనం బీజేపీ గురించి, కాంగ్రెస్ గురించి, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఎంఐఎం స్థానాన్ని కూడా ఒకసారి చూద్దామండి. రైట్, మనం హైదరాబాద్ లోక్సభ బరిలో మనం చూస్తే ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ గారు, బీజేపీ నుండి మాధవీలత గారు, అలానే బీఆర్ఎస్ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. రైట్, ప్రస్తుతం మనము మాధవీలత గారు అయితే సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ అయిపోయారు, ఫోకసింగ్గా ఉన్నారు. సో అండ్ ప్రచార కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు, మనం చూస్తున్నాం. సో ఏం జరగబోతుంది ఇప్పుడు? దాదాపుగా ఈ హైదరాబాదు లోకసభ మొత్తం 7 ఎమ్మెల్యే స్థానాలు కూడా దాదాపు 6 వాళ్ళు గెలిచిన ఎంఐఎం, ఒకటేమో ఆయన రాజాసింగ్ గెలిచినట్టు. అయితే ఇప్పుడు ఈ మొత్తం స్థానాలలో ఒకప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి తిరుగులేని మెజార్టీ, ఎప్పుడు 2 లక్షలు, 1,50,000, 3 లక్షలతో చెప్పండి ఎంఐఎం కంచుకోట. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం అంత లేదు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎదురీతలో ఉన్నాడు. ఈ మధ్యన గట్టి పోటీ ఇస్తున్నది మాధవీలత. ఇక్కడ పెద్దగా బీఆర్ఎస్ క్యాండిడేట్ పెద్దగా ప్రభావం ఏం చూపడు. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ మొత్తం పోలరైజ్ అయ్యి అటు మైనార్టీ ముస్లిమ్స్, ఇటు మెజార్టీ అంటే హిందువులు ఒకవైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ కూడా కొన్ని ఒకవేళ ఘనమైన ఓట్లు తీసుకుంటే ఎక్కువ హిందువుల ఓట్లు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మైనార్టీ లీడర్ ఉన్న కూడా ముస్లిం మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం లేదు. సరే, ఆయనకి రాదు కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ ఓట్లు చేయబడితే అది ఎంఐఎంకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, బీజేపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఓల్డ్ సిటీలో మొత్తం ఓవరాల్గా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ తర్వాత ఎక్కువ శాతం ఓట్లు ముస్లిమ్స్ అందరూ కూడా బీఆర్ఎస్కి వేయడం జరిగింది. సరే, కానీ ఈసారి అట్లా పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా రీజనల్ అంటే అది ప్రాంతీయ పార్టీ కాబట్టి దీని సెంటర్లో దీని ప్రభావం ఉండదు. కాబట్టి ప్రధాన పోటీ ఇక్కడ బీజేపీ పార్టీకి ఉన్న మాధవీలతకు సరే ఆయన సీటు కాబట్టి ఎంఐఎం ఆయన కంచుకోవడం కాబట్టి వీళ్ళ మధ్యన ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో చాలామంది మాధవీలత గెలుస్తాను అనుకున్నారు. కానీ ప్రచారము తర్వాత ఐకాను లేదా ఒక ఇంపార్టెంట్ ఫిగర్ అనేది మాత్రమే మీరు ఇంతమంది నేను ఒకసారి చెప్పిన బర్రెలెక్క కూడా అది అట్లా ఉండదు. అయితే అట్లా కాదు, బర్రెలెక్క కానీ ఈమె నిజంగా పార్టీ ఉన్నది, ఈమెకు వెనుక గట్టి బలమైన సపోర్ట్ కూడా ఉంటుంది. ఆమె లెక్క కాకుండా ఆమె ఇండిపెండెంట్ చేసింది, కానీ ఈమె ఒక పార్టీ తరఫున చేస్తుంది. మోడీ అవ్వ కూడా కొంత ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. కానీ నేను అనుకుంటే ఈసారి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంఏ గెలిచడానికి అవకాశం ఉంటుంది, కానీ తక్కువ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఈ 2 పార్టీల మధ్య కొంత ఈయన బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా కొంత ఓట్లు తర్వాత ఇక్కడ ఆ మూడోది మీరు పెట్టలేదు, ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఉంటాడు. వాళ్ళు ఈ ముగ్గురు ఓట్లు చీల్చుకుంటే ఈ మొత్తం పోలరైజేషన్లో ముస్లిం మైనారిటీ ఓట్లు సహజంగానే ఆయనకు పోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉన్న 17 నియోజకవర్గాల్లో మనం ఒక్కొక్క అంచనా ప్రకారం బీజేపీకి కొన్ని, కాంగ్రెస్కి కొన్ని, బీఆర్ఎస్ అలానే ఎంఐఎం ఇవి మాట్లాడుకున్నాం. మొత్తం మిగతా రాలేదు, ఇంకా 5 స్థానాలు ఉన్నాయి. సో ఎక్కడ ఓవరాల్గా అవి ఎక్కడ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చూద్దామా? రైట్, నెక్స్ట్ ఆదిలాబాద్ లోక్సభ బరిలో కాంగ్రెస్ నుండి సుగుణకుమారి గారు, బీజేపీ నుండి గడ్డం నగేష్ గారు, అలానే బీఆర్ఎస్ నుండి ఆత్రం సక్కు గారు. రైట్, అయితే ఇక్కడ ఈ మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 2023లో 7 స్థానాలలో 4 స్థానాలు బీజేపీ గెలవడం జరిగింది. 8 స్థానాలు 4 స్థానాలు ఈ ఆదిలాబాద్ లోకసభ పరిధి నుంచి గెలవడం జరిగింది. ఏంటంటే ఒకటి బైన్సా, నిర్మల్ 2, ఆదిలాబాద్ టౌన్ 3, తర్వాత సిరిపూర్ కాకినాడ 4 గెలవడం జరిగింది. 2 ఏమో బీఆర్ఎస్ గెలిచింది, 1 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇవాళ పోయినసారి కూడా 2019లో కూడా అక్కడ పెద్ద ఎత్తున 1,00,000 ఓట్ల పైనతోని బీజేపీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. ఇవాళ అది ఇక్కడ ఆదిలాబాద్ ఒక
విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక దిక్కు మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది పెద్ద ఎత్తున, Yes. ఆ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. ఇక్కడ బీజేపీ గెలిచే ఖచ్చితమైన స్థానాలలో ఆదిలాబాద్ ఒకటి, ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గంలో గడ్డం నాగేష్ గెలుస్తున్నాడు. అక్కడ వీళ్ళు ముగ్గురు కూడా గోండు సామాజిక ఎస్టీ రిజర్వ్డ్, ముగ్గురు కూడా గోండు సామాజిక ముగ్గురు వీళ్ళిద్దరు మాత్రం సుగుణకుమారి గారు, గెడం నగేష్ సుగుణకుమారి గురించి నాకు తెలియదు కానీ గడ్డం నాగేష్ అతరం సక్క ఇద్దరు మాత్రం గోండు. మరి సుగుణకుమారి ఎస్టీయా గోండా తెలుగు అంటే లంబాడ గోండా తెలుగు కానీ వీళ్ళిద్దరు మాత్రం. కాబట్టి మొత్తం మీద మాత్రం ఈ గడ్డం నాగేష్ గెలుస్తాడు అక్కడ. నెక్స్ట్ కరీంనగర్ లోక్సభ పరిధి ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఖమ్మం స్థానాలకు అలానే కరీంనగర్కి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. సో అక్కడ బీజేపీ నుండి బండి సంజయ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సో ఇద్దరు గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్స్. పోయినసారి వీళ్ళిద్దరి మధ్యలో ఈయన సిట్టింగ్ ఎంపీ ఉంటే ఓడిపోయిండు, బండి సంజయ్ గారు విన్ అయ్యారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో నాకు తెలిసిన బట్టి అఫీషియల్ న్యూస్ కాకుండా అన్అఫీషియల్ న్యూస్ ఏంటంటే వెలిశాల రాజేందర్ రావు అని ఆయన టికెట్ ఇచ్చారు. ఆయన ప్రచారం 3 రోజులు చేస్తున్నాడు. ఆయన వెల్మ సామాజిక వర్గం, వెలిశాల జగపతిరావు అని ఒక పవర్ఫుల్ వెల్మ లీడర్ ఉండే, ఆయన కొడుకు ఇచ్చినట్టు టికెట్. అంటే అఫీషియల్గా డిక్లేర్ చేయగానే ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, అంటే అన్అఫీషియల్గా ఇచ్చినట్టు. అంటే ఈ ముగ్గురి మధ్య ఇప్పుడు ఆయన క్యాండిడేట్ డిక్లేచర్ అయ్యి బయటకు వస్తే పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అయితే వీళ్ళిద్దరి మధ్య చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కొంత ఆశాజనకంగా మాకు ఉన్నది అని చెప్పుకునే దాంట్లో కరీంనగర్ కూడా ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో అంత ఈజీగా వినోదరావు గారు కూడా గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు ఇద్దరు వేలమా ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ మన బీఆర్ఎస్ ఇద్దరు వేలమా సామాజిక వర్గం, ఈయన మునూరు కాపు సామాజిక వర్గం. తర్వాత బండి సంజయ్ మీద ఎంత ఉన్నది, అంతకుముందు బండి సంజయ్ ఎంపీగా పెద్ద గొప్పగా ఏం చేసిండని ఏం లేకున్నప్పటికీ కూడా ఆయనను అన్యాయంగా ఎంపీగా తీసేసారు. తర్వాత అన్యాయం జరిగింది, ఆయన ఉన్నప్పుడే బాగా ఉండే, ఈయన కరెక్ట్ లీడర్ అనేది మళ్ళీ కొంత సింపతి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇది కొంత ఈ క్యాండిడేట్ వచ్చిన తర్వాతనే ఇంకొక 1 వీక్ తర్వాత ఈ ముఖ చిత్రం క్లియర్ అవుతుంది. ఇంతవరకు ఇప్పుడు ఏది ఎట్లా అనేది మనం చెప్పడం కష్టం. ఓకే అండి. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మహబూబ్ నగర్ లోక్సభ బరిలో కాంగ్రెస్ నుండి చల్లా వంశీచంద్రరెడ్డి గారు, అలానే బీజేపీ నుండి డికే అరుణ్ గారు, బీఆర్ఎస్ నుండి మన్నే శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు మన్నే శ్రీనివాసరెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ, డికే అరుణ్ గారు పాత కాంగ్రెస్ నాయకురాలు, బీజేపీ జాయిన్ అయింది అంతకుముందు. ఆమె ఇప్పుడు అక్కడ వీళ్ళిద్దరి మధ్య పోటీ బాగా జరిగింది. ఇది జితేందర్ రెడ్డి గారు అని ఒక బీజేపీ నాయకుడు, ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంట్లో వేరే పార్టీకి రావడం జరిగింది. డీకే అరుణ తెల్ల వంశీ చంద్రరెడ్డి మధ్యనే ఉంటుంది, మన శ్రీనివాసరెడ్డికి పెద్దగా స్కోప్ లేదు. అయితే మామూలు లెక్కలలో ఏంటంటే ఖచ్చితంగా చల్ల వంశీచంద్రరెడ్డి గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఇవాళ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ నిన్న నాకు ఒక సర్వే చేసిన వాళ్ళ స్టూడెంట్స్ ఏమైనా చేసి, సార్ డీకే అరుణకు ముగ్గు ఎక్కువ జరుగుతున్నది, ఇంకా ఈ 20 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ట్రెండ్ ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం డీకే అరుణ గారు గెలిచే అవకాశం ఉన్నది. ఈ ఇద్దరి మధ్య పోటీ ఉన్నది, పోటాపోటీ బాగున్నది. కానీ ట్రెండ్ మాత్రం ఈమెకే అనుకూలంగా పోతున్నది అని చెప్తుంది. అది వాళ్ళు మేము చేసినాం సార్, మాకే ఆశ్చర్యమైంది అంత మార్పు. గ్రామీణ ప్రాంతాలలో కూడా బీజేపీ జెండా పట్టుకొని తిరుగుతారట యూత్ అంతా. ఇక నాగర్ కర్నూలు లోక్సభ బరిలో కాంగ్రెస్ నుండి మల్లు రవి గారు, బీజేపీ నుండి భరత్ ప్రసాద్ గారు, అలానే బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వీళ్ళల్లో ఎవరికి గెలుపు గుర్రాలంటారు, ఎవరికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందంటే? ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు లోకసభ అనేది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ దీనిలో ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఈ భరత్ ప్రసాద్ అనే ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రాములు గారి కొడుకు. సిట్టింగ్ ఎంపీ వాళ్ళంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ. ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో కలవడం జరిగింది. బీజేపీ నుంచి కలవడంలో ఒప్పందం ఏంటంటే, నా కుమారునికి టికెట్ ఇస్తే నేను బీజేపీకి వస్తా అంటే వాళ్ళు వచ్చాను, దాని ప్రకారం టికెట్ ఇవ్వడం జరిగింది. మల్లు రవి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసరు, తర్వాత గురుకులాల మీద డైరెక్టర్ చైర్మన్ కూడా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. మొన్నటి వరకు కూడా అంటే బీఆర్ఎస్లో కలిసే ముందు వరకు కూడా ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. మొన్న సిరిపూర్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో సిరిపూరు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిండు, కానీ అక్కడ గెలవలేదు, ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి మధ్య పోటీ జరుగుతున్నది. ఈ ముగ్గురు మధ్య పోటీలో ఇప్పుడు మీకు 2023 ఎమ్మెల్యే స్థానాలు చూసుకుంటే 5 స్థానాలు కాంగ్రెస్ గెలిచారు. 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్, ఏంది గద్వాల అండ్ ఆలంపూర్ 2 స్థానాలు గెలవడం జరిగింది.
కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొద్దిగా మల్లు రవికి కొద్దిగా మంచి పేరు ఉన్నది, సీనియరు కాంగ్రెస్ నాయకునిగా కూడా గుర్తింపు ఉన్నది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ ముగ్గురులో మల్లు రవికే కొంత మొగ్గు ఉన్నది. కాంగ్రెస్ గెలిచే స్థానాలలో ఇదొకటిగా మనం చూడొచ్చు. చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ భువనగిరి లోక్సభ బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ నుండి బోరా నర్సయ్య గారు అండ్ బీఆర్ఎస్ నుండి క్యామా మల్లేష్ గారు. ఇప్పుడు ఇక్కడ కూడా మేడం ఈ భువనగిరి లోకసభ స్థానంలో 6 నియోజకవర్గాలేమో పాత నల్గొండ జిల్లాలు ఉంటాయి, ఒక్క నియోజకవర్గం ఏమో జనగామ పాత వరంగల్. జనగామ బీఆర్ఎస్ అంటే పల్ల రాజేశ్వర రెడ్డి గారు అక్కడ గెలవడం జరిగింది ఒకటి. ఇక మిగతా స్థానాలలో మనకు ఆలేరు కానీ, భువనగిరి కానీ, లేకపోతే మునుగోడు కానీ, లేకపోతే మనకు తుంగతుర్తి కానీ, నక్కరికేలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది. లేకపోతే ఈవెన్ ఇక్కడ ఇబ్రాహీంపట్నం కూడా దీని కిందకి వస్తుంది. అయితే ఈ మామూలుగా చూస్తే కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలవాలి. కానీ సర్ప్రైజింగ్గా ఇప్పుడు మహబూబ్ నగర్లో సర్వేలలో ఎట్లా రిపోర్ట్ వచ్చింది, నిన్న నైట్ న్యూస్ మాకు, కాంగ్రెస్ ఇప్పటికి కూడా మొగ్గున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ బూర నరసింహ గారు బాగా పెరుగుతున్నది. ఎలక్షన్స్కి వచ్చే వరకు ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. ఈ ఇద్దరి మధ్య చాలా తీవ్రమైన పోటీ ఉన్నది. ఈ 2 స్థానాలు, ఒకటి వరంగల్ ఎంపీ స్థానం, 2 భువనగిరి, 2 కూడా కాంగ్రెస్ ఈజీగా కంఫర్టబుల్గా గెలవాలి. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో ఈ 2 కూడా చాలా నెక్ టు నెక్ అంటే హోరాహోరీ పోరాటం ఉన్నది. కానీ ట్రెండ్స్ మాత్రం పోతాంటే ఇది ఇప్పుడు భువనగిరి కానీ, వరంగల్ కానీ, లేకపోతే మహబూబ్ నగర్ కానీ, ఇవన్నీ కూడా అంతకుముందు అందరి లెక్కలలో ఉంటే కాంగ్రెస్ ఈజీ గెలుస్తుంది, అవి వాక్ ఓవర్ సీట్లు, వాళ్ళకి సీట్లు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో చూస్తే వరంగల్ కానీ, ఇటు భువనగిరి కానీ, అటు మహబూబ్ నగర్ కానీ, మూడిట్లో కూడా బీజేపీకి కాంగ్రెస్కు మధ్య బాగా తీవ్ర పోటీ ఉన్నది. కానీ ట్రెండ్స్ అంటే ధోరణి చూస్తే రోజు ఇప్పుడు 15-20 రోజుల ముందు కాంగ్రెసే ఈ 3 సీట్లు. ఇప్పటికి వచ్చే వరకు ఏంటంటే బీజేపీ పోటీలు ఉన్నది, తీవ్ర పోటీ ఉన్నది అన్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఎలక్షన్స్ 20 రోజులు ఉన్నది. ఇదే ఊపు ఒకవేళ బీజేపీ పైకి పోతే మాత్రం బీజేపీ అయినా గెలవచ్చు, లేదా కాంగ్రెస్ అయినా గెలవచ్చు. ఎవరు గెలిచినా కూడా తన టఫ్ దాంతోనే గెలిచి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మనం చూసినట్లయితే టోటల్గా ఈ 17 నియోజకవర్గాలలో బీజేపీ ఎన్ని స్థానాలు, కాంగ్రెస్ అలానే బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? మనకు ఎంఐఎం నెంబర్ వైజ్గా ఎంఐఎం తన స్థానాన్ని తను నిలబెట్టుకోవచ్చు. అది కష్టమైనది, అది వాకవర్ అయితే కాదు. అంతకుముందు 2 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు ఉండేది. కానీ ఏదో లెవెల్లో, ఎందుకంటే మొత్తం సమాజం పోలరైజ్ అయింది, ముస్లిమ్స్ వర్సెస్ నాన్ ముస్లిమ్స్. కాబట్టి నాన్ ముస్లిమ్స్లో 3 క్యాండిడేట్స్ ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, అటు ఎంఐఎం వాళ్ళ తరఫున. కాబట్టి ఈ పోలరైజేషన్లో నా ఉద్దేశంలో ఇప్పటికి కూడా మెజార్టీ తగ్గినప్పటికీ కూడా ఎంఐఎం క్యాండిడేటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వేవ్ బాగా ఎక్కువ వచ్చి అదొక సునామీ లెక్క వస్తే బీజేపీ గెలిచినా గెలవచ్చు. కానీ అక్కడ పోటీ మాత్రం ఎంఐఎం అండ్ బీజేపీ మధ్యనే ఉన్నది. సో ఒక స్థానం అయితే ఎంఐఎంకి క్లారిటీ వస్తుంది. ఇక మెదక్ స్థానంలో ఇప్పటి కూడా నా ఉద్దేశంలో, కానీ గోవైద లెక్కలు, వాళ్ళకున్న లెక్కలు కానీ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఇప్పటికి కూడా అది మెదకు బీఆర్ఎస్కు ఒకటే ఒక స్థానం గెలిచే అవకాశం ఉన్నది. అది ఖచ్చితంగా మెదక్. అది అక్కడ కూడా పోటీ ఎవరి మధ్య ఉన్నది అంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య. 3rd పొజిషన్ కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ స్కోప్ లేదు. ఈ 2 పోతే ఇక మిగిలినవి 15 సీట్లు. అంటే 17 సీట్లలో 2 సీట్లు పోతే 15 సీట్లు. 15 సీట్లలో అంతకుముందు మనకి ఎట్లుండనంటే ఇప్పుడు పాత అంటే ఇప్పుడు అవుట్ గోయింగ్ అంటే ఇప్పుడు పోయే పార్లమెంటు దానిలో బీఆర్ఎస్కు 9 సీట్లు ఉండే, తర్వాత బీజేపీకి 4 ఉండే, కాంగ్రెస్కు 3, ఎంఐఎంకి 1. అవి కూడా చెప్తాను నీకు. ఎంఐఎం హైదరాబాదు, తర్వాత కాంగ్రెస్ ఏమో 3 ఎక్కడెక్కడంటే మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గారు గెలిచినారు, భువనగిరి ఏమో వెంకరెడ్డి గారు గెలిచినారు, తర్వాత నల్గొండ ఏమో
మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. అంటే 3 వాళ్ళు కాంగ్రెస్ 3 స్థానాలు, 1 స్థానం ఎంఐఎం. ఈ 4 స్థానాలు బీజేపీ గెలిచినాయి. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలిచినారు. తర్వాత నార్త్ తెలంగాణ అంటే ఆదిలాబాద్లో ఆయన ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారు, నాకు గుర్తులేదు ఆయనే. తర్వాత నిజామాబాద్లో అరవింద్, తర్వాత కరీంనగర్లో సంజయ్. ఇప్పుడు ఈ 4 స్థానాలు దేశంలో దాదాపుగా 4 స్థానాలు బీజేపీ నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. తర్వాత దీంతో పాటుగా వాళ్ళకు ఇప్పుడు చేవెళ్ళ, తర్వాత మల్కాజ్గిరి, జైరాబాదు వీటిలో స్పష్టంగా ఆధిక్యం కనబడుతున్నది. ఓకే. తర్వాత పోటీలో వాళ్ళు కరీంనగర్ ఇక్కడ ఎక్కడున్నారంటే మహబూబ్ నగర్లో ఉన్నారు, తర్వాత భువనగిరిలో కూడా ఉన్నారు. రాబోయే కాలంలో మరి ఎవరు మెరుగైన ప్రచారం చేస్తారు, మెరుగైన వ్యూహాలు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఇంకా మంచిగా పనిచేసుకుంటుందా, లేకపోతే మాకు ప్రభుత్వం ఉన్నది కాబట్టి గెలుస్తామని ధీమా మంచిదే, ధీమాతో పాటుగా ప్రయత్నాలు సరిగ్గా లేకపోతే ఫలితాలు వేరే తిరిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఓవరాల్గా చూసుకుంటే మనకు నాకు ఊహించడానికి కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 బీజేపీ రావడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఇప్పుడు మామూలుగా అయితే మొన్నటి వరకు అంటే ఒక 10 రోజుల వరకు కూడా కాంగ్రెసే మెరుగ్గా ఉండే. 9 సీట్ల వరకు కాంగ్రెస్ వచ్చేటట్టు ఉండే, 6 సీట్ల వరకు బీజేపీ ఉండే, 15 ఒకటి ఎంఐఎం, ఒకటి బీఆర్ఎస్. కానీ గత 10 రోజుల నుంచి పరిణామాలు చూస్తే బీజేపీ కాంగ్రెస్ గెలిచే సీట్లలో కూడా బీజేపీ బాగా వేసేటట్టు కనబడుతుంది. ఇప్పుడు ఇవాళ జైరాబాద్ దాదాపుగా బీజేపీకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏది వాళ్ళ మహబూబ్ నగర్లో కూడా తీవ్ర పోటీ ఉన్నది. అట్లాగే మనకు భువనగిరిలో కూడా తీవ్ర. ఒకవేళ ట్రెండ్స్ ఇట్లే కంటిన్యూ అయితే ఈవెన్ వరంగల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. వరంగల్లో కూడా ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ ఉల్టా అయ్యే అవకాశం ఉందంటారా? బీజేపీకి 9, ఇప్పుడు 9, 6 అట్లా వస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి 30, ముఖ్యమంత్రి గారు కూడా 30. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు వాస్తవాలు గ్రహించి మేమేదో 10, 12 గెలుతానో 14 గెలుతానో అని చెప్పుకుంటే సరిపోదు, రేపు జనాలు వేయాలి ఓట్లు. అంటే ఇవాళ ట్రెండ్స్ చూస్తే మాత్రం సర్వే రిపోర్ట్స్ కానీ ప్రజల మూడ్ కానీ గ్రామాలు అడిగితే మాత్రం చాలా మట్టుకు బీజేపీ వైపుపై మొగ్గుతున్నారు. ఎందుకంటే 2 పార్టీల ఓట్లు మైనస్ అవుతున్నాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. నేను సీరియస్గా ఎందుకు చెప్తానంటే బీజేపీ ఓటు పెద్ద ఎత్తున మైనస్ అవుతున్నది. దాదాపు అంతకుముందు వాళ్ళకి వచ్చిన ఓట్లలో 15% ఓటింగ్ వాళ్ళకి పోతున్నది. మొన్న కాంగ్రెస్కి వచ్చిన ఓట్లలో కూడా 5% వరకు వాళ్ళకి తగ్గుతున్నది. ఈ రెండు ఓట్లు కూడా దేనికి పోతున్నాయంటే బీజేపీ పోతున్నాయి. కాంగ్రెస్ మైనస్ బీజేపీకి అవుతున్నది, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మైనస్ కూడా అధిక మొత్తం పెద్ద ఎత్తున బీజేపీ పోతుంది. కాబట్టి ఏమైతుందంటే వీటికి ఓట్ల పర్సెంటేజ్ తగ్గుతుంది, బీజేపీకి ఓట్ల పర్సెంటేజ్ తగ్గుతుంది. అయితే ఈ పరిణామం ఈ ఫినామినా అంటారు, అంటే ఈ పరిణామం కానీ ఈ పరిస్థితి కానీ ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు మాత్రం ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్, మోడీ గారి ఎలక్షన్స్. కాబట్టి మోడీకి ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న పలుకుబడితోనే ఇక్కడ ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున గెలిచే అవకాశం ఉంది. కానీ మళ్ళీ తర్వాత మిగతా ఎలక్షన్లో బీజేపీ ఇటువంటి మళ్ళీ పర్ఫార్మెన్స్. కానీ ఒకవేళ కనుక పార్లమెంట్లో అంటే పార్లమెంట్ స్థానాలలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది అంటారు. ఇది మోడీ గారి ప్రభుత్వం. అదే వాజ్పేయి గారి ప్రభుత్వం అయితేనో ఆయన చేయకపోయేటాడు. మోడీ గారు ఇంతకుముందు చాలా రాష్ట్రాలలో కూడా మనకు మొన్న చూసినాం కదా, మహారాష్ట్ర కానీ అంతకుముందు గోవాలో కానీ లేకపోతే చాలా రాష్ట్రాలలో కూడా కొద్దిగా అటు ఇటు అయితే ప్రభుత్వాలు మార్చేసి గుంజుకున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో మొత్తం 28 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, 2 కర్ణాటక, 3 తెలంగాణ. ఈ 3 ఇట్లే ఉన్నది అంతే. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల మాత్రమే పరిమితమైంది. మిగతా రాష్ట్రాలలో బీజేపీ లేదా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అది నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో ఉన్నది. అక్కడ 4 సీట్లు 5 సీట్లు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేదు, చిన్న స్టేట్. అక్కడ దాదాపుగా బీజేపీ స్వీప్ చేస్తున్నది, అన్ని సీట్లు కూడా వాళ్ళకి వచ్చేటట్టు ఉన్నాయి. ఈవెన్ కర్ణాటకలో కూడా 26 సీట్ల 28 సీట్లు ఉన్నాయి, 26, 28 నెంబర్ సరిగా గుర్తులేదు. దానిలో 18 నుంచి 20 వరకు ఇప్పుడు అన్ని సర్వేలు కూడా బీజేపీకి వస్తాయని చెప్తున్నారు.
ఇక్కడ కూడా మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ కొంత మొగ్గుండే కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో కూడా ఈక్వల్ అవుతున్నారు. ఈక్వల్ నుంచి వెళ్ళి కొంత కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇదే జరుగుతాయి ఒకవేళ ఈ 3 రాష్ట్రాలలో కూడా బీజేపీ అధిక స్థానాలు గెలిస్తే మోడీ అటువంటి నాయకుడు ఆయనకు దయాదాక్షిణాలు ఏముండవు ఎవడేముండదు కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఇక్కడనే కాదు కర్ణాటకలో వీకేస్తారు అక్కడ ఎందుకంటే మళ్ళీ ఏకనాథ్ సిండే లెక్క పట్టుకొస్తారు మళ్ళీ మార్చేస్తారు గవర్నమెంట్ వాళ్ళకి ఇదే వీళ్ళని మళ్ళీ ఎలక్షన్లు పోరు కానీ ఇళ్ళ నుంచి ఎమ్మెల్యేల గురించి వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒకటి నేను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి కాంగ్రెస్ పార్టీ మేలుకొని వాస్తవాలు గ్రహించుకొని వీళ్ళు కొంత దాని మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నం చేయకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు చవి చూడాల్సి ఉంటుంది.